ఇప్పటి వరకు సొంత పైసలు ఇచ్చిన రాజకీయ నాయకులు లేరు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కదా, ఎలా చూడాలి? అది మిరాకిల్స్ నిజంగా ఆయన నిజంగా జనం కోసం పోరాడుతున్న ఫీలింగ్ మాత్రం. మరి ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? వెళ్ళకపోయినా ఆయన మాట అక్కడ నడుస్తూ ఉంటది, ఆ పవర్ ఉంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న రోడ్లు వేయించాడు కదా, కానిస్టేబుల్ వాళ్ళ విలేకి ఎట్లుంది? ఆయన రాజకీయ పరంగా ఎలాంటి మంచి పనులు చేస్తున్నాడు అనే రాజకీయ పరంగా అయితే ఒక రకంగా చెప్పాలంటే అనే ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకుడు. తను ఏంటంటే ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి ఆపద కలగకుండా, తను మంచి భవిష్యత్తు ముందర ఫ్యూచర్ చాలా బాగుండాలి అని తను ప్రతి గల్లీ ఎక్కడైనా సరే, రోడ్లు అయినా ఏదైనా గుంతలు ఉంటే మనోడు మంచి స్కూల్ కానీ కాలేజీలు కానీ అన్ని మనోడు చాలా మంచి చూస్తాయి అనుకుంటున్నాను. అడుగుతూనే చేస్తాడు అంటే మిగతా విలేజ్లకు ఎందుకు? తను ఒక విషయం చెప్పాలంటే, నార్మల్ ఉన్నప్పుడు తను రాజకీయాలకు రాకన ముందు నార్మల్ ఉన్నప్పుడు ఆయన పేరు విఫలంగా ఉండేది. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిండో, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోయినా మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నట్టే ఇప్పుడు అది చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇండియన్ సినిమాలో ఫస్ట్ చాలా కష్టమైన సినిమా ఏదంటే, గుండెల మీద రాళ్ళు పెట్టుకొని చేతుల మీద కారు పోయించుకొని అది వెళ్ళారు కదా. అది ఇంతవరకు ఇలాంటి సాహసం చేసిన హీరో. ఇంకోటి ఏంటంటే డూబ్ స్టాంప్స్ లేకుండా చేసిన హీరో, ద బెస్ట్ హీరో ఎవరైనా ఉన్నా అంటే ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇంతమంది గుండెలో ఆయన అభిమానం ఉంచుకోవడానికి అనుకోలేదు. కాకపోతే ప్రజలు ఎప్పుడు మీకు మంచి జరగాలి, నెక్స్ట్ ఇప్పుడు కాబోయే సీఎం కావాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సారి సీఎం అవుతారని మీరు అనుకున్నారా? అనుకుంటున్నారు, ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది మనకు ఒక సాంగ్ ఉంది కదా, ఊకుగానే రాలే బిడ్డ కూర్చున్న సీట్ సాంగ్ ఉంది కదా. ఎందుకంటే అనే పవన్ కళ్యాణ్ ఒక విషయం చెప్తా, ఒక ఎంపీటీసీ కాలే, జెడ్పీసీ కాలే, ఒక ఎంపీ కాలే, ఎమ్మెల్యే కాలే, డైరెక్ట్ గా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. నెక్స్ట్ ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం అవుతాడు. అది 100% గ్యారెంటీ. ఓకే. ఇప్పుడు వికలాంగ క్రికెటర్లకు ఉమెన్స్ కి 5 lakhs డొనేట్ చేసింది ఈచ్ వన్ కు, దానిపై మీ స్పందన? ఎందుకంటే చేస్తే మంచిది కదా, మనకు కూడా చాలా యూత్ కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది కదా. గత ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి గారిది, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమి ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసేది ఇది హామీలు కానీ ఏదైనా చేస్తుంటే ఎవరికి నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన చూస్తే కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయంలో కాబట్టి చేస్తే మంచిది, చాలా ముందర ఫ్యూచర్ ఉంటుంది. అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటారా? జరిగినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందరికి హామీలు ఇచ్చి పడేసిండు. ఇది అన్ని మహిళలకు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా చేసిండు. నేను కాదు, నన్ను స్కూల్ కట్టించిండు, కాలేజీలు కట్టించిండు, ఏది బాగాలేకపోతే అది మొత్తం చేసిండు. ప్రజలు మరి ఎందుకు అట్లా ఆయనను గెలిపించలేకపోయారు? ఆల్రెడీ ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గెలిచిండు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పైసలు డబ్బులు లొంగి అది ఊరగొట్టని నా అభిప్రాయం. ఎందుకంటే బయట ఓట్లన్నీ బయట పడేసి మనం ఈసారి ఎట్లయినా పవన్ కళ్యాణ్ గెలిపించి తప్ప అంతే. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజల స్థాయిలో నిలిచిపోతారండి. ఆయన అంత మంచి చేసింది తెలుసా. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో హామీలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఆంధ్రప్రదేశ్ లో. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అది నేను చెప్పలేను. అది ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు చెప్తా, ఇప్పుడైతే నేను చెప్పలేను. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా. ఇంకోటి పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తారంట. పవన్ కళ్యాణ్ కి ఎవరైనా ట్రోల్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా తప్పుగా మారితే ఈపుల్ చింతపడి అయితే నేను చెప్తున్నా. ఒకటి ద బెస్ట్ ఓన్లీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ ఎంత దూరమైన వెళ్తారు, అదే చెప్తున్నా. కాకపోతే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆయన కొన్ని కోట్ల మంది సాయం చేస్తాడు. గవర్నమెంట్ డబ్బు రాకపోయినా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇస్తాడు. ఇది మొన్న ఆర్మీ ఒక జవాన్ చనిపోతే దాని డబ్బులు ఇవ్వలే, ఇచ్చిన ఎంత 20 లక్షలు సొంతం ఇచ్చిండు. నార్లోకి ఇచ్చినా ఇవ్వలే కదా, గవర్నమెంట్ నుంచి ఇచ్చిండు. అది పవన్ కళ్యాణ్ కి నార్లోకి తేడా. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రీసెంట్ గా జరిగిన కానిస్టేబుల్ ప్రమోషన్స్ వచ్చినాయి, వాళ్ళకు పోస్టులు వచ్చినాయి. వాళ్ళకి ఇస్తూ ఒక కుర్రాడు మా ఊరికి రోడ్ లేదు అనడంతోటే వెంటనే 2,35,00,000 ఇవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? బాగుంది బ్రో. అతను ఏ పని చేసినా అది పర్ఫెక్ట్ గా చేస్తారు. మొన్న రోడ్లు వేయటం కానీ, ఎక్కడైనా గుంతలు ఉండి పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఏదైనా రోడ్డు మార్గం సరిగా లేకపోతే వాళ్ళకి రోడ్లు వేయటం కానీ, ఏమైనా సైకిల్ కానీ లేకపోయినా ఇబ్బంది పడే పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి సైకిల్ ఇప్పటం కానీ, ఎవరైనా గొప్ప పనులు ఏమన్నా సైకిల్ తయారు చేయడం కానీ, ఏదైనా కొత్త ప్రయోగాలు చేసినప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారు అభినందించడం కానీ, అవన్నీ చూసుకుంటే కొత్త తరానికి ఒక కొత్త సీఎం రాబోతున్నాడేమో,
ఇంకా మంచి జరిగిద్దేమో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే. అంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో అతను సీఎం అయ్యే అవకాశం ఉందా? పక్కాగా అలాంటి వాళ్ళు సీఎం అవ్వకపోతే మన దరిద్రం అది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సీఎం అవ్వాలి. అలాగే మన బ్లైండ్ ఉమెన్స్ క్రికెటర్స్ కూడా ఈచ్ వన్ 5 lakhs ఇచ్చారు. దీనిపై మీ స్పందన? అదే ప్రతి ఒక్కరికి సాయం చేసే ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉంది. ఎవరు ముందుకు రారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏదైనా సహాయం కావాలంటే ఎమ్మటనే పోయి సహాయం చేసేస్తారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంట. గత ప్రభుత్వంలో జరిగింది, కానీ అంతకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా బాగా జరుగుతుంది. అంటే ప్రభుత్వంలో ఇంకేమైనా మార్పులు తీసుకురావాలని మార్పులు అనేవి వస్తూనే ఉంటాయి బ్రో. ఏరేరికి పెరుగుతూనే ఉంటుంది. కొత్త కొత్త అభివృద్ధులు, కొత్త కొత్త ఇవి ఉంటాయి కదా. మొన్న ఈ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్ లాంటిది వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. ఖాళీ కూర్చుంటారు కదా, వాళ్ళకి ఏదైనా నెలకు 3,000 అలా వచ్చేటట్టు చూస్తే ఇంకా నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే వస్తారు. ఖచ్చితంగా వస్తారని అలాంటివి పెడితే యూత్ అందరూ ఓట్లు వేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతాడు. చంటుకోరాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ టైంలో కానిస్టేబుల్ పోస్టింగ్ ఇవ్వడానికి వెళ్ళింది కదా ఉప ముఖ్యమంత్రి హోదా. అట్లే వాళ్ళ విలేజ్ కి ఒక కుర్రాడు విలేజ్ కి రోడ్ లేదు అనగానే శాంక్షన్ చేసిండు. దీనిపై మీ స్పందన ఏంటో? అంటే ఇప్పుడు నేను చంటుకోరం చెప్తున్నాను. అంటే అంటే పవన్ కళ్యాణ్ దేవుడైనా రాజకీయాలు బయట ఉన్న సినిమా బయట సినిమాలో హీరో బయట కూడా రియల్ హీరో పవన్ కళ్యాణ్. పది వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ సాయం చేసి పవన్ కళ్యాణ్ ఆయన చాలా ఇష్టం. పవన్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే దేవుడైనా పవన్ కళ్యాణ్ దేవుడైనా చాలా మంది నాకే కానీ కోట్లు పవన్ కళ్యాణ్ కోట్ల మందికి సాయం చేశాడు ఆయన. అంటే ఇన్ ఫ్యూచర్ లో అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవి అవకాశాలు ఉన్నాయి. పక్క పవర్ సార్ సీఎం పక్క పవర్ సార్ సీఎం. అంటే గత ప్రభుత్వం బాగుందన్న చంటుకోరాడు. మన కూటమి ప్రభుత్వ పాలన బాగుందా? ఇంతకు ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది? నాకు ఇది నచ్చలేదు. నాకు పవర్ సార్ అన్న పాలన బాగుంది, ఆ రెడ్డి ఉన్న పరిపాలన బాగుంది, ఈ పవర్ సార్ అన్న పరిపాలన బాగుంది. అంటే నా అన్నం క్యాంటీన్ అంటే బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసే కదా. 3 పార్టీలు గెలబట్టి అందరు జనం బాగున్నారు. అది ఇదే బాగుంది. పవర్ సార్ రాబట్టి అందరికీ పేదలందరూ అందరూ బాగున్నారు. అంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు కోట్ల మంది పోయారు కదా. కోట్ల మంది పోయారు. ఇప్పుడు ఏం పరిపాలన చేయలేదు. రాజశేఖర్ రూపాయి బియ్యం ఇచ్చాడు, అది బాగుంది. ఇప్పుడు రాజశేఖర్ లేడు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రూపాయి బియ్యం. ఇప్పుడు పవర్ సార్ రాబట్టారే అందరూ జనం అందరూ కూడా మంచిగా ఉన్నారు. ఆయన పవర్ సార్ అంటే దేవుడైన పవర్ఫుల్. పవన్ కళ్యాణ్ దేవుడైన పవర్ఫుల్. లైన్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ కి ఈచ్ వన్ 5 lakhs ఇచ్చింది కదా. పవర్ సార్ 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఇస్తాడు అంటే ఇవ్వాలని అనిపించింది, ఇవ్వాలని అనిపించింది ఇచ్చాడన్నమాట. అంటే అడుగుతూనే ఇస్తాడన్న మిగతా వాళ్ళకి. అడిగితే కదా అందరికీ సాయం చేస్తాడు. సాయం చేసి పవర్ఫుల్ దేవుడైన పవన్ కళ్యాణ్ దేవుడైన. జై పవర్ సార్, జై పవన్ కళ్యాణ్. అది పవర్ఫుల్ అబ్బా. పేదవాళ్ళకి లేని వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఆ తిండి కూడా పెట్టాడు. రూపాయి పెట్టబడి అన్నం క్యాంటీన్ రూపాయి పోయింది. మరి అందరూ లేని వాళ్ళకి గరీబ్ వాళ్ళకి అన్నం పెడతాడు. మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ పవర్ సార్కి ఓటు. నా ఓటు పవన్ కళ్యాణ్కి. జై పవర్ సార్, జై పవన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.